విశాఖ నడిబొడ్డున ఎత్తైన కొండల మీద నిర్మించిన భవనాలవి అత్యాధునికంగా నిర్మించారు. ఈ భవన నిర్మాణం కోసం ఏకంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రాష్ట్రంలో ఏ భవన నిర్మాణం ఇంతటి వివాదం కాలేదు. దీనికోసం 3 ఏళ్ల పాటు ఆ ప్రాంతమంతా నిషేధం విధించి మరీ నిర్మించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ కమ్ నివాసం అన్నట్లుగా ప్రచారం సాగింది. సీఎంగా జగన్ అధికారంలో నుంచి దిగిపోగానే అవి టూరిజం కోసం నిర్మించిన భవనాలు అని వైసీపీ నేతలు చెప్పారు. అంతేకాకుండా విశాఖకు వచ్చే వీవీఐపీల కోసం అతిథి భవనాలు అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఎవరు చెప్పేది ఏం చెప్పినా ఖర్చు ఎంత పెట్టి ఈ భవనాలను నిర్మించారా అన్న చర్చ అయితే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్భాటానికే వీటిని నిర్మించారు అన్నది కూడా సగటు జనాలకు అర్థమయ్యేలా చేయడంతో ఆనాటి విపక్షాలు సక్సెస్ అయ్యారు. అయితే నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కూడా జగన్ మీద ఘాటు విమర్శలు చేశారు. తాను ఎన్నో ఏళ్ల నుంచి సీఎంగా ఉన్నా కూడా ఇలాంటి విలాసాల గురించి ఆలోచించిందే లేదని అన్నారు. జగన్ అయితే విశాఖలో ఎత్తైన ఋషికొండలో అత్యాధునిక భవనాలు కట్టుకొని అక్కడ నుంచి సముద్రాన్ని చూస్తూ నివాసం ఉండాలని అనుకున్నాడు అని ఎద్దేవా కూడా చేశారు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 2.5 నెలలు కూడా గడిచిపోయాయి. గత 3 ఏళ్లుగా ప్రతిరోజు హైలైట్ అయిన రిషికొండ ప్యాలెస్ల విషయంలో మాత్రం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఉత్కంఠగా మారింది. ఇక దీని మీద మంత్రులు, ఎమ్మెల్యేలు తలో రకంగా చెబుతూ వస్తున్నారు. రిషికొండ భవనాలను తొందరలోనే ఏం చేయాలన్న దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. అయితే ఇన్నర్ సర్కిల్లో నుంచి వినిపిస్తున్న పుకార్లను బట్టి చూస్తే రిషికొండ ప్యాలెస్ తాళాలు ఒక ప్రముఖ హోటల్ యాజమాన్యం చేతికి అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.